ఇన్ని దినాలు సీఎం రేవంత్ రెడ్డి సారే అనుకున్నా బట్టి విక్రమార్క సార్ కూడా బందోబస్తు అరుచుకుంటున్నాడు బీఆర్ఎస్ పార్టీని ఇయ్యాల మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో పొగలు కక్కుతా ఉన్నాడు మరి ఏమన్నాడు ఏం సంగతి ఎవరెవరి పేర్లు బయట పెట్టిడో ఒకసారి చూడుండ్రి తుక్కుగూడల కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిండులో చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు ఉట్టి ఏర్పాట్లు చూసుడే కాదుల్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ను గట్టిగానే అరుచుకున్నాడు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరించే కార్యక్రమం మొదలుపెట్టాం. మీరు సర్వనాశనం చేసినటువంటి రైతులు ఇబ్బంది పెట్టిన ధరణిని సరిచేయడం కోసం కసరత్తు చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కారం చేసేటువంటి దిశలో ముందుకు పోతా ఉన్నాం. మీటింగ్ పెడతారు, రాక 3 నెలలు ఫామ్ హౌస్లో పడుకొని 3 నెలల తర్వాత బయటకు వచ్చి సమావేశం పెట్టి రాష్ట్రంలో కరెంటు పోతుందని మాట్లాడుతాం. విన్నారు కదా, మాజీ సీఎం కేసీఆర్ సార్ను అరుచుకునుడే కాదు కేటీఆర్ సార్ను కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ఓ పారి ఏమన్నాడో ఇనుండ్రి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నేను పొద్దున పేపర్ చదివాను. నాకేం సంబంధం అంటే 10 ఏళ్లు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు కామన్ మెన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? సార్ చెప్పింది నిజమేనుల్లో ఫోన్ ట్యాపింగ్ పెద్ద మోసమే కదా. ఇప్పటికైతే విచారణతోనే నడుస్తున్నది. అస్సలు దొంగలు ఎప్పుడు బయటపడతారో ఏమో గాని మా ప్రభుత్వం అయితే గట్ల నడవది, స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటది అని హామీ ఇచ్చిండుల్లో చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు. మేము మాటిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్రం మనందరిది, మన కోసం కొట్లాడి తెచ్చుకున్నాం. ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం. స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రతి పౌరుడు బతికే హక్కుని మేము సంపూర్ణంగా ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ దేనికోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అగో ఇన్నర్ గదుల్లో ఎవ్వరు భయపడేదే లేదు అనబట్టే మరి ఏర్పాట్లు చూసి సభకు పిలవడా చెప్పుండ్రి. ఇగో ఆఖర్లా అందరూ సభకు పెద్ద ఎత్తున రావాలి అని పిలుపును కూడా ఇచ్చిండు. మళ్ళా జరిగేటువంటి తుక్కుగూడ భారీ బహిరంగ సభకి ఇప్పుడే మన లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు కథం దొక్కుదాం. అటు ఖమ్మం నుంచి మొదలు పెడితే ఇటు ఆదిలాబాద్ వరకు, అంటే అత్యంత దూరంగా ఉన్నటువంటి 2 జిల్లాలు, ఆ దరి నుంచి ఈ దరి వరకు, ఇటు వరంగల్ నుంచి మహబూబ్నగర్, కథం దొక్కుదాం. ఒక్కసారి మన తడాకా ఏంటో ఈ దేశానికి కూడా చూపిద్దాం. కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో ఈ రాష్ట్రంలో.